స్పీడ్ న్యూస్ చూద్దాం. ఈ నెల 27 నుంచి అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో వినాయక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఈవో దుర్గా భవాని. మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న తిరుచానూరుకు చెందిన కుమార్ను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 40 లక్షలు విలువ చేసి 53 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశంలో భారత రాజ్యాంగాన్ని చేర్చాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద జై భీమ్ మహాసేన, తెలంగాణ సామాజిక ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దీక్ష చేపట్టారు. మూసీ పాలేరులపై చెక్ డ్యాంల నిర్మాణాలకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని మంత్రి బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. టంగుటూరులో సహకార బ్యాంక్ చైర్మన్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. తాగుడుకు బానిసగా మారి తాళం వేసి నీళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద 7 తులాల బంగారంతో పాటు 70 తులాల వెండి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సిఐ అశోక్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి కాటేదార్ పారిశ్రామిక వాడలో ఫ్లైవుడ్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే గోడౌన్లో ఉన్న లక్షల విలువైన సామాగ్రి కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. డోర్నకల్ అభివృద్ధికి నిత్యం పాటుపడే ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పై తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. వాట్సాప్ వేదికగా ఎమ్మెల్యేపై గిరి అనే వ్యక్తి చేస్తున్న ఆరోపణలపై జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో దివ్యాంగుల పెన్షన్లను సీఎం చంద్రబాబు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకుడు రమేష్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైసీపీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉందని తెలిపారు. సిరిసిల్ల అర్బన్ పెద్దూరు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మరో భవనంలోకి మార్చాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. హాస్టల్ భవనంలో వసతుల లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 9 న్యూస్.